హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇది ఫ్రైడే మార్నింగ్ అండి. బయట ముగ్గు వేశాను, అదే మీతో చూపిస్తున్నాను. అండ్ ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ పులగము, అందులోకి వేరుశనగల పచ్చడి అనమాట. ఇంకా ఇక్కడైతే గులాబ్ జామ్ రెసిపీ. ఈరోజు మా ఇంట్లో గులాబ్ జామ్ చేసాము, అది మీతో షేర్ చేస్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, అయినా కానీ ఇంకా ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ బౌల్లోకి తీసుకొని 500 గ్రామ్స్ ప్యాకెట్, అది ఉండలు లేకుండా మొత్తం అలా వేళ్ళతో నలిపేసుకోవాలన్నమాట. ప్యాకెట్లో ఉండలు ఉంటుంది కదా, ఆ పౌడర్ అంతా. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలని తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని మనము పిండిని అలా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు. ఇలాగే చేతికి అంటుకుంటున్నట్టు జారుగానే మనం పిండిని ఊరికే అలా కలిపి పక్కన పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ మన ఇష్టం అనమాట. నేను అదే చేస్తున్నాను. ఊరికే అలా కలిపేసి పక్కనైతే పెట్టేసేయాలి మూత పెట్టి. అది బాగా నానుతుంది అనమాట. అప్పుడే మనకి మెత్తగా వస్తాయి, లోపల ఉండలు కట్టవు. నెక్స్ట్ అయితే షుగర్ సిరప్ అనమాట. ఇక్కడ షుగర్ సిరప్ కోసము ఆ ప్యాకెట్ మీద అయితే 500 గ్రామ్స్ ప్యాకెట్ కదా, 2 kgs వేసుకోండి అని ఉంటుంది. మనకు అంత అవసరం లేదనమాట, మరీ ఓవర్ స్వీట్ ఉంటుంది. సో మేమైతే కేజీ పైన తీసుకున్నాము. 1300 గ్రామ్స్ ఉంటుంది ఇంచుమించు. ఆ 1300 గ్రామ్స్కి మనం ఎంతైతే తీసుకున్నామో అంతే వాటర్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనమాట. తీసుకొని పక్కన పెట్టాము, ఉడుకుతూ ఉంది. ఈలోపు వచ్చి పిండిని ఒక 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కలుపుకోవాలన్నమాట. చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక్క రవ్వ నెయ్యి తీసుకొని బాగా కలుపుకునేసేయాలి. చూడండి, అలాగా నీట్గా కలుపుకున్న తర్వాత మనము బాల్స్ అయితే చేసుకుంటాం కదా, అలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసాము. ఇప్పుడు బాల్స్ అయితే చేసుకుంటున్నాము పిండిని. చూడండి, అలా స్మూత్గా బాల్స్ చేస్తున్నాము. మా అత్తయ్య నాకు హెల్ప్ చేస్తున్నారు. బాల్స్ అన్నీ చేసేసారనమాట. ఈలోపు షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ వేసాను, అదైతే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనము. బాల్స్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, విరిగిపోతాయి. అండ్ ఈవెన్గా ఫ్రై అవ్వవు, లోపలంతా పచ్చిగా ఉంటాయి. మీడియం ఫ్లేమే పెట్టేసుకొనేసి బాగా ఇట్లా తిప్పుతూ కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే అన్నీ ఈవెన్గా బ్రౌన్ ఒకే కలర్లో వస్తాయి, లేకపోతే సరిగ్గా వేగవు. అలా కలుపుతూ ఉండాలన్నమాట. అన్నీ వేగిపోతూ ఉన్నాయి. పక్కన షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాము. అంతే అండి, ఇంకా అవి బాగా నానిపోయాక మనము సర్వ్ చేసుకోవాలి. ఎంతో జ్యూసీగా, టేస్టీగా, చాలా బాగుంటాయి, స్మూత్గా. మీరు ఒకసారి చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.